హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోర్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే అమరావతి ప్రాంతంలో E3 రోడ్, సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. ఈ రోడ్డు దగ్గర అయితే ఉన్నాం. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి E3 రోడ్డుకి సంబంధించినటువంటి ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయి అనేది అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, నాకు E3 రోడ్ అనమాట. ఇక్కడ మనకు మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర అయితే వర్క్స్ అయితే ఆగిపోయినాయి కదా గతంలో. సో అక్కడి నుంచి అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. మీరు చూసుకోవచ్చు, రోడ్ అంతా కూడా చదును చేసింది. సో దీనికి సంబంధించినటువంటి భూసేకరణ తర్వాత ఏ విధంగా జరిగిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను. అంతేకాకుండా ఇక E3 రోడ్ రాయపూడి దగ్గర ఎలాగుంది, తర్వాత అక్కడ వర్క్స్ ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే దీనికి డ్యామేజ్కి సంబంధించినటువంటి కొంత E3 రోడ్ అయితే డ్యామేజ్ అయితే జరిగింది గతంలో అనమాట. 5 ఇయర్స్ అసలు పట్టించుకోలేదు కదా. దానికి సంబంధించినటువంటి వర్క్స్ అయితే చేస్తున్నారు. అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, అమరావతికి తలమానికం మనకి E3 రోడ్ అనమాట. సో ఈ E3 రోడ్ వచ్చేసరికి మనకి 2016 మే 25న వెంకటపాలెం దగ్గర అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే శంకుస్థాపన అయితే చేశారు. మొత్తం 2 ఫేజులుగా ఈ యొక్క E3 రోడ్ అయితే కంప్లీట్ చేయాలనే ఆలోచన అయితే అప్పట్లో ఉంది. ఫేజ్ 1 వచ్చేసరికి దొండపాడు దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు వచ్చి, ఫేజ్ 2 వచ్చేసరికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వారధి వరకు అనమాట. ఫేజ్ 1లో భాగంగా మనకు దొండపాడు దగ్గర నుంచి ప్రజెంట్ అయితే మనకి మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు అయితే రోడ్ అయితే వేసి ఉంచారనమాట. టోటల్గా వచ్చేసరికి మనకి 14 కిలోమీటర్ల రోడ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇంకా 4 కిలోమీటర్ల రోడ్ అయితే ఉందన్నమాట. ఫేజ్ 1లో భాగంగా ఆ మిగిలినటువంటి 4 కిలోమీటర్స్ అయితే ఇప్పుడైతే రోడ్ అయితే వేయటం జరుగుతుంది. సో మొత్తం కూడా మనకి అక్కడ ఆశ్రమం దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు టోటల్గా అయితే మనకి 69 ఎకరాలు అయితే కావాల్సి ఉండగా, సో మనకి 49 ఎకరాలు అయితే రైతులు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా 20 ఎకరాలు అయితే పెండింగ్ జరుగుతుంది. ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యే లోపు ఆ 20 ఎకరాలు కూడా మొత్తం కూడా ల్యాండ్ పూలింగ్ అయితే చేయటం అయితే జరుగుతుందన్నమాట. టోటల్గా వచ్చేసరికి E3 రోడ్ అనేది చాలా మేజర్ రోడ్ అనమాట అమరావతికి. ప్రజెంట్ అయితే హయ్యర్ అఫీషియల్స్ అందరూ కూడా ఈ E3 రోడ్డు వెంబడి అయితే ప్రయాణం అయితే చేస్తున్నారనమాట. సో E3 రోడ్డు ఎంత త్వరగా అయితే అంత త్వరగా పూర్తి చేయాలని అయితే అధికారులు అయితే మెయిన్ టార్గెట్ అయితే పెట్టుకున్నారు. సో ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం దాటిన తర్వాత మనకైతే మొత్తం ఆ పొలాలన్నీ కూడా అయితే నీట్గా అయితే రోడ్డు అంతా కూడా చదును చేస్తున్నారు ప్లక్లైన్తో. మనకి 2019 నుంచి 2024 వరకు మధ్యలో అయితే మనకి వర్క్స్ అయితే ఏం జరగలేదు కదా అమరావతిలో. సో ఆ టైంలో E3 రోడ్ అనేది కొంచెం డ్యామేజ్ అయితే జరిగిందనమాట. మనకి BRTS తరహాలో 3 రోడ్లు ఉంటాయి కదా, మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి రోడ్లు అయితే సైడ్ డ్రైనేజీ వైపులో అయితే రోడ్ అంతా కూడా కుంగిపోయి చాలా డ్యామేజ్ అయితే జరిగింది. సో ఆ డ్యామేజ్ వర్క్స్ కూడా అయితే జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అయితే డ్రైనేజీ వర్క్లు అయితే జరగలేదు కదా, ఆ డ్రైనేజీ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. అంతేకాకుండా మనకి అమరావతిలో మెయిన్ ఏంటంటే మనకి అన్నీ కూడా అండర్ గ్రౌండ్ కేబుల్సే ఉంటాయి అన్నమాట. గ్యాస్కి సంబంధించినటువంటి, యూటిలిటీకి సంబంధించినటువంటి, కరెంటుకి సంబంధించినటువంటి అన్నీ అవి కూడా ఎట్ ఏ టైం అయితే జరిగేలాగైతే ప్లాన్ అయితే చేస్తున్నారు మొత్తం కూడా. సో మీకు ఆ ఫ్రంట్కి వెళ్ళి కూడా మీకు మొత్తం అన్నీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మనకి ఇక E3 రోడ్లో కొంచెం పెండింగ్ వర్క్ అయితే ఉందన్నమాట. సో అదంతా కూడా పెండింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తున్నారు. మనకి ఒక సైడ్కి వచ్చేసరికి మనకి ఇంకా డ్రైనేజీ పైప్స్ అయితే అన్నీ వేయలేదన్నమాట. సో అవన్నీ కూడా వేయటానికి అయితే మొత్తం అంతా ప్రొక్కలంతా నీట్గా అయితే క్లీన్ చేశారు, తవ్వేసి ఉంచారు. సో అంతేకాకుండా మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి కింద బెడ్డింగ్ అంతా వేసి కూడా డక్స్ అయితే రెడీ చేస్తున్నారు అన్నమాట. ఫ్రెండ్స్, ఇక మనం చూసుకోవచ్చు, E3 రోడ్డుకి పక్కనంతా కూడా మనకు డక్స్ అయితే రెడీ చేస్తున్నారు కదా. సో ఇక E3 రోడ్డు మొత్తం మీద కూడా ఇంకా ఎక్కడెక్కడైతే పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయితే చేస్తారనమాట. ఎట్ ఏ టైం మనకు సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర నుంచి మనకి రోడ్ అయితే కంప్లీట్ అవుతుంది కదా. సో దాంతోపాటే ఈ పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే చేయాలని ఒక ఆలోచన అయితే ఉందన్నమాట. ఆ దిశగానే గవర్నమెంట్ అయితే మంచి అడుగులు అయితే వేస్తుంది. E3 రోడ్ని సాధ్యమైనంత త్వరలో అయితే కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ అయితే గట్టిగా అయితే పెట్టుకుంది ఫ్రెండ్స్ గవర్నమెంట్.
ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి దొండపాడు దగ్గర అనమాట E3 రోడ్ సంబంధించినటువంటి వర్క్స్ అయితే గతంలో ఇక్కడ చర్చ్ అయితే ఒక అడ్డుగా ఉండేది. ఆ చర్చ్ని అయితే పక్కకైతే షిఫ్ట్ చేయడం జరిగింది. సో రోడ్ అయితే కొద్దిగా అయితే క్లీన్ చేశారు, కానీ తర్వాత వర్క్స్ అయితే అన్నీ ఆగిపోయినాయి, పెండింగ్ అంతా ఉండిపోయింది అనమాట. ఎందు నిమిత్తం ఆగిందనేది తెలియదు. సో ఇవి కూడా ఆశ్రమం దగ్గర నుంచి కంప్లీట్ అయ్యే రోడ్డుతో పాటే ఈ రోడ్డు కూడా కంప్లీట్ అయితే అవుతుందని అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఈ వర్క్స్ అన్ని స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మన ఛానల్లో మళ్ళీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది E3 రోడ్డుకి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇంకా మనకి అమరావతికి క్యాపిటల్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ వీడియోలు అందిస్తూనే ఉంటాను. మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్ బాయ్.